మనకి రిలీజులు తగ్గిపోయాయి గానీ ఒకప్పుడు ఒక హీరో నటించిన సినిమాలు ఆయనకి ఆయనే పోటీ అన్నట్టు ఒకే రోజున 2 సినిమాలు రిలీజ్ అయ్యాయంట తెలుసా? మొబైల్ మసాలా వారి టాలీవుడ్ రివైండ్ లోకి వెళ్ళిపోయింది. ఒకే రోజున ఒక హీరో నటించిన 2 సినిమాలు రిలీజ్ అయితే అభిమానులకు అది మామూలు పండగ కాదు, డబుల్ ధమాకా. అలాగే ఒక హీరోయిన్ 2 సినిమాల్లో నటించి ఆ 2 సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా మనం చూసాం అది. కానీ ఒక దర్శకుడు నిర్మించినటువంటి 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం కూడా ఒక అరుదైన విషయం అని చెప్పాలి. అగ్ర దర్శకులు కోదండరామిరెడ్డి గారికి ఘనత దక్కింది. సో చిరంజీవి గారు హీరోగా, కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి రాక్షసుడు, కమల్ హాసన్ గారు కథానాయకుడిగా ఒక రాధ ఇద్దరు కృష్ణులు, ఈ 2 సినిమాలు కూడా ఒకే రోజు అంటే 1986 అక్టోబర్ 2న రిలీజ్ అయ్యాయి. ఈ 2 సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. మరో విశేషం ఏంటంటే ఆ 2 సినిమాలు యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి నోవెల్స్ ఆధారంగానే వచ్చాయి. అంతేకాదు ఈ 2 సినిమాలకు ఇళయరాజా గారి అప్పట్లో సంగీతాన్ని అందించడం కూడా మరొక విశేషం. ఇక బాలకృష్ణ గారి కెరీర్ లో మరొక అద్భుతమైనటువంటి రికార్డ్ అన్నమాట, అరుదైన రికార్డ్ అని చెప్పాలి. ఆయన హీరోగా నటించినటువంటి బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు 1993 సెప్టెంబర్ 3న ఒకే రోజున థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రావడం, బాలకృష్ణ గారి మూవీతో మరో బాలకృష్ణ గారి మూవీని బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డం అప్పట్లో హైలైట్ అన్నమాట. సో ఈ 2 సినిమాల్లో బంగారు బుల్లోడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం, ఇక నిప్పురవ్వ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడం జరిగింది. బంగారు బుల్లోడుకు రవిరాజ బెన్సిటి గారు దర్శకత్వాన్ని వహించారు. రమ్యకృష్ణ గారు, రవీనా టండన్ హీరోయిన్స్ గా నటించారు. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట. ఇక కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి నిప్పురవ్వ బొగ్గుగల్ల నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు. ఇందులో విజయశాంతి గారు యాక్ట్రెస్ అన్నమాట. చెప్పుకుంటే ఎన్ని అరుదైన సంఘటనలు.